విలరా రా. కనకం, ఈ రోజుతోనైనా నీ మొహమాటం పోయినట్టే కదా? మీ భార్యాభర్తల బంధం ఈ రోజు నుంచి మొదలైనట్టే కదా? నా బంగారమే, నా బంగారమే. సరే సరే, అల్లుడు గారిని లేచి రెడీ అవ్వమని చెప్పు. ఈ లోపు మీకు నేను టిఫిన్లు కాఫీలు చేస్తాను. వెళ్ళు వెళ్ళు. అక్క, అంబిక, లక్ష్మి రూమ్ ముందు మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏంటి లక్ష్మి రూమా? ఇదేమైనా లక్ష్మి వాళ్ళ అమ్మగారిల్లా లేక అత్తవారిల్లా? లక్ష్మి రూమ్ అంటున్నావు అంటే ఎన్ని రోజులు ఈ రూమ్ లోనే లక్ష్మి ఉంది కదా, అందుకే లక్ష్మి రూమ్ అన్నాను. అయినా ఇక్కడే డిస్కస్ చేస్తున్నారు. ఆ దరిద్రం ఎలాగో ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది కదా, అందుకే ఈ రూమ్ ని స్టోర్ రూమ్ గా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ఎగ్జాక్ట్లీ పిన్ని. ఆ లక్ష్మి వాడిన రూమ్ ఇంకెవరైనా ఎందుకు వాడతారు? దీన్ని స్టోర్ రూమ్ గా మార్చడమే కరెక్ట్. ఈ రూమ్ ని స్టోర్ రూమ్ గా మార్చడం ఏంటి? మరి ఇంకేం చేస్తారత్తయ్య? పని వాళ్ళని అవుట్ హౌస్ లో పెట్టాలి, మనకి వీలైనంత దూరంలో ఉంచాలి. కానీ మీరు ఆ లక్ష్మిని తీసుకొచ్చి ఇంత పెద్ద గదిలో పెట్టారు. ఇప్పుడు ఆ లక్ష్మి వాడిన రూమ్ ఇంకెవరు వాడతారు చెప్పండి? అందుకే స్టోర్ రూమ్ చేసేద్దాం అనుకుంటున్నాం. లక్ష్మి ఎలాగో తిరిగి వస్తుంది కదా, తన రూమ్ తనే వాడుకుంటుంది. మధ్యలో స్టోర్ రూమ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏంటి, మళ్ళీ తిరిగి వస్తుందా? అవునంబిక, తను తిరిగొచ్చిన తర్వాత తనకి మళ్ళీ ఏదో ఒక రూమ్ ఇవ్వాలి కదా. అదేంటి, తను పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోలేదా? పాపం, ఎవరూ లేంది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడెక్కడికెళ్ళింది? తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళింది. పాపం, ఎప్పుడు చూసినా ఇంట్లో ఈ పని ఆ పని అంటూ తిరుగుతూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. ఒక్క నిమిషం కూడా తన గురించి ఆలోచించుకోదు. అందుకే గుడికి వెళ్ళొస్తానంటే సరేననే వెళ్ళమన్నాను. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవటం కావాలి. నేను అన్నది నువ్వు విన్నది నిజమే. చూడేమునా, నెత్తికెక్కిన దరిద్రాన్ని తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టావు. ఇప్పుడు ఆ దరిద్రం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిందనుకుంటే మళ్ళీ ఇంటికొస్తుంది, విస్తరేసుకుని ఇంట్లోనే తింటుంది అని ఏవేవో చెప్తున్నావు. ఏమనుకోవద్దొదినా, లక్ష్మి వెళ్ళిపోయిందని మీరందరూ ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలీదు. కానీ తను మళ్ళీ తిరిగి రావటం నాకు ఇష్టం లేదు. తన వల్ల ఈ ఇంట్లో ఎన్ని గొడవలు, ఎన్ని గందరగోళాలు. మనందరి మధ్య ఏర్పడిన గొడవలకి లక్ష్మిని కారణం చేయటం ఏం బాగలేదు సహస్ర. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆ అమ్మాయి మీద నీకెందుకంత జాలి? మీకంత జాలుంటే ఒక పూట భోజనం పెట్టి పంపించండి, లేకపోతే ఒక 10,000 చేతిలో పెట్టి పంపించు. అంతేకాని పర్మనెంట్ గా ఈ ఇంట్లో కూర్చోబెడతానంటావేంటి? అంబిక, నీకు తెలుసు కదా, లక్ష్మి నా ప్రాణం కాపాడింది. నేనెవరో తెలియకపోయినా నాకు పునర్జన్మనిచ్చింది. అలాంటి అమ్మాయికి ఎవరూ లేరని తెలిసాక కూడా ఎలా గాలి కొదిలేయగలను? తనకొక దారి దొరికే వరకు, తన బ్రతుకు తనే బ్రతికే వరకు కాస్త లక్ష్మి మీద దయ చూపించండి.
దాన్ని చూస్తేనే నాకు చిరాకుగా ఉంటుంది. దాని గాలి సోకితేనే నాకు ఒళ్ళంతా గొంగలి పురుగులు పాకుతున్నట్టు కంపరంగా ఉంటుంది. అలాంటి దాన్ని మళ్ళీ తీసుకొస్తానంటారేంటి? చూడమ్మా సహస్ర, సమయానికి సహాయం చేసిన మనిషిని, ఆపదలో ఆదుక్కున్న మనిషిని మనకి మరణం వచ్చేంత వరకు మర్చిపోకూడదు. కట్టి కాలే వరకు కృతజ్ఞత వదలకూడదు. లక్ష్మి అంటే నాకు అభిమానం ఉంది, ఎనలేని గౌరవం ఉంది, నా ప్రాణం కాపాడింది అనే కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞతతోనే తనని ఈ ఇంట్లో ఉంచాలనుకున్నాను. దయచేసి ఈ ఒక్క కోరికని మన్నించండి. చూడండి అత్తయ్య, ఆ లక్ష్మి మీద మీకు కృతజ్ఞత ఉంది, తనకి కరిగిపోయేంత గొప్ప మనసుంది అని ఏవేవో చెప్తున్నారు కాబట్టి నేనింకేమీ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నా పెళ్లి సమయంలో ఆ లక్ష్మి వల్ల ఎలాంటి ఆటంకం వచ్చినా, ఎలాంటి అనర్థం జరిగినా ఆ క్షణమే దాన్ని జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చేస్తాను. లక్ష్మి వల్ల అలాంటి పొరపాట్లు ఏవీ జరగకుండా నేను చూసుకుంటాను సహస్ర. నువ్వే దగ్గరుండి చూసుకో, లేకపోతే ఆ లక్ష్మితో చాలా కఠినంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. జాగ్రత్త. వదినా, ఒక్క మాట చెప్పనా?